స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. అండ్ నా షార్ట్ వీడియోస్కి మీరు ఎట్లయితే ఎంకరేజ్ ఇస్తున్నారో నా ఫుల్ వీడియోస్కి కూడా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నాకు షార్ట్స్కి మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫుల్ లెంత్ వీడియోస్ని కూడా మంచిగా చూసి వాటిని కూడా కొంచెం పుషప్ ఇవ్వండి. సో దట్ నాకు కూడా వేరే వాళ్ళకి ఫర్దర్గా హెల్ప్ అవుతాయి. వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ ఇట్లనే మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తాను. వెయిట్ లాస్ జర్నీ 90 days చేస్తున్నా కాబట్టి నా 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో మనం 39 డేలో ఉన్నాము. ఈ జర్నీలో నేను చాలాసార్లు చెప్పాను, వెయిట్ లాస్ అంటే మనం ఫుడ్ తినకుండా కడుపు మార్చుకొని ఉండడమే కాదు, మంచిగా హెల్తీగా న్యూట్రిషన్ ఫుడ్ తింటూ కూడా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో నేను చూపిస్తున్నాను. నా మెయిన్ మోటో అదే అనమాట. కానీ మన లేడీస్కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఈవినింగ్ 4-5 అట్లా అయ్యేసరికి మనకి ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. ఫుల్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా స్వీట్గా, మంచిగా స్వీట్గా తింటేనే మనకు ఒక సాటిస్ఫై ఉంటుంది. అందుకని మనం బిస్కెట్లు, కేకులు తిన్నామని డైట్ని స్పాయిల్ చేసుకుంటాము. అలాంటివన్నీ తిని నేను కూడా అప్పుడప్పుడు మా పిల్లల కోసం బిస్కెట్స్, కేక్స్ అలాంటివి తెస్తూ ఉంటే స్మాల్ టైనీ చిన్న బయట తింటాం. అది మనకి ముందు నుంచి తిన్న హ్యాబిట్ కాబట్టి మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అందుకే నేను ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ని స్పాయిల్ చేయకుండా మన హార్మోనల్ అండ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఒక వండర్ఫుల్ స్నాక్ అయితే చూపిస్తున్నా. అదే మన ట్రెడిషనల్ పల్లీలు ప్లస్ నువ్వులు, బెల్లం వేసి చేసిన ఒక మంచి ప్రోటీన్ లడ్డు చూపిస్తా. దీంట్లో షుగర్ ఉండదు, ఆయిల్ ఉండదు, కేవలం హెల్త్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది లేడీస్కి ఒక మెడిసిన్ లాంటిది. అంటే అది ఎలా చేయాలో, దీనివల్ల వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆల్రెడీ కడపలో ఫుల్ ఎండ కొడుతుంది. లిటరలీ ఒక 3-4 days నుంచి అయితే మస్తు ఎండ కొడుతుంది. ఇప్పుడు టైం తెలుసా, జస్ట్ మార్నింగ్ 11:30 అవుతుంది. నేను ఎందుకు ఇంత పొద్దున్నే చేస్తానంటే ఈ ఎండ రీజనే. ఎండకి మొత్తం ఇట్లా అయిపోతుంది. అందుకే ఫేస్ అంతా డల్గా అయ్యేలోపు మార్నింగే మంచిగా లడ్డు అయితే చేసి చూపిస్తాం. లేకపోతే మొత్తం తడిచి ముద్దైపోతాను నేను. ఇప్పుడు లడ్డు చేసేస్తా ఫాస్ట్గా. తర్వాత నేను ఆల్రెడీ రైస్ పెట్టేసిన. తర్వాత లంచ్ ఫాస్ట్గా అయిపోతుంది. లడ్డు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద హడావిడి ఏముండదు. సింపుల్ పల్లీలు, నువ్వులు, బెల్లం ఉంటే చాలు. బెల్లం ఒకటి మనం తురుముకోవాలి. లేదంటే ఇట్లా ఒక మన రోల్తోని కొట్టుకొని దాన్ని మిక్సీకి వేసినా సరిపోతుంది. సో అదనమాట. చూడండి, ఆల్రెడీ నాకు స్వెటర్లు వస్తున్నావు. ఇప్పుడే ఇట్లుంటే నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే అంతే ఇంకా. స్పెషల్‌గా ఇది మనం చేస్తున్న లడ్డు మన అమ్మమ్మల, నానమ్మల కాలం నాటి హై ప్రోటీన్ ఎనర్జీ లడ్డు. పల్లీలు, నువ్వులు, బెల్లం లడ్డు. అండ్ ఇది వెయిట్ లాస్‌కి మాత్రమే కాకుండా లేడీస్ హెల్త్‌కి ఒక మంచి రెసిపీ. లేడీస్‌కే కాకుండా ఇట్లా జాబ్స్‌కెళ్ళే వాళ్ళకి అండ్ మెయిన్‌గా నా హస్బెండ్‌కైతే చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఇట్లా వాళ్ళకి లోకో పైలట్ కాబట్టి వాళ్ళకి టైంకి ఫుడ్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి మంచి స్నాక్ చేసి వాళ్ళకి బాక్స్‌లో పెడితే ఒక 2 లడ్డూస్ తిన్నా గూడా వాళ్ళకి ఆ హంగర్‌నెస్ అనేది తగ్గిపోతది. ఫుల్‌ఫిల్లింగ్ ఉంటది. మంచిగా కొన్ని టైమ్స్‌లో వాళ్ళకి డిన్నర్, లంచ్ మిస్ అయితా ఉంటది. అలాంటప్పుడు ఇది తింటే వాళ్ళకి ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంటది. మంచిగా హెల్త్‌కి హెల్త్, ప్రోటీన్‌కి ప్రోటీన్ ఉంటది. సో, మీరు గూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ లడ్డు పర్ఫెక్ట్‌గా రావాలంటే మెజర్‌మెంట్స్ అయితే చాలా ముఖ్యము. నేను ఈరోజు కేవలం 1 కప్ రేషియోతో చెప్తున్నాను చూడండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మళ్ళీ చేసుకోవచ్చు కదా! ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు అండ్ ఒక కప్పు బెల్లం తురుము జేసుకోవాలి. అండ్ బెల్లం ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం వెయిట్ లాస్‌లో ఉన్నాం గాబట్టి స్వీట్‌నెస్ లిమిట్‌లో పెట్టుకోవాలి. అండ్ వెయిట్ లాస్ లేని వాళ్ళు నార్మల్‌గా పిల్లలకి పెట్టాలి. మేము ఎక్కువ స్వీట్ తింటాం అనుకునే వాళ్ళైతే కొంచెం 1 కప్పు బెల్లం దగ్గర మీరు 1 ½ కప్ బెల్లం తీసుకోండి. చాలా బావుంటది. ఇంకిక్కడ బ్లాక్ నువ్వులు ఉంటే వేసుకుంటే గూడా అది ఇంకా చాలా బావుంటది. నల్ల నువ్వులు ఇక్కడ రాయలసీమలో చాలా ఫేమస్. ఎక్కువ వాడతారు. సో, ప్రెజెంట్ అయితే నాకు తెల్ల నువ్వులున్నాయి గాబట్టి ఇవే యూజ్ చేస్తున్నా. చాలు, ఎక్కువ ఫ్రై అయితే మళ్ళీ కొంచెం మాడితే తొందరగా మాడితే నువ్వు అంతే. పక్కన పెట్టాలి. ఇంక ఈలోపు ఈ పల్లీలు అంతా కట్ట తీసుకుంటాం. వేడిగా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం యూజ్ చేసిన పల్లీలు గదా! పల్లీలు గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్‌కి సోర్స్. నువ్వులేమో కాల్షియం అండ్ ఐరన్‌కి
ఎక్కువ ఉంటది ఐరన్. ఇంకా బెల్లంకొచ్చేసి నేచురల్ స్వీటనర్ అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్. సో, అలా ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పల్లీలని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. అప్పుడే ఆ క్రంచ్ బావుంటుంది. ఆ తర్వాత నువ్వులు గూడా దోరగా వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. సో, కేర్‌ఫుల్‌గా అయితే వేయించుకోవాలి. సో, మంచిగా పల్లీలని చల్లగా అయిన తర్వాత పొట్టంతా తీసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ లేదంటే ఫ్యాన్ కింద పెట్టేయండి. 5-10 మినిట్స్‌లో పల్లీలు గూడా చల్లగా అయిపోతాయి. అప్పుడు మనం హ్యాండ్‌తో నేను చేస్తున్నట్టుగా మీరు చేసేసుకోండి. పొట్టుతో అస్సలు బాగోదు. పొట్టు లేకుండా చూసుకొని మంచిగా పొట్టంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నేను వేయించి పెట్టుకొని పొట్టు తీసేసుకున్నా కదా! ఆ పల్లీలని కేర్‌ఫుల్‌గా మనం మిక్సర్‌లో వేసేసుకొని, కోర్స్ బ్లెండ్ అనేది ఒక ఆప్షన్ ఉంటది మిక్సర్‌లో. ఆ ఆప్షన్‌లో పెట్టుకొని మంచిగా కోర్స్ బ్లెండ్ జేసుకోవాలి. అట్లా అయితే మనం తినేటప్పుడు పల్లీలు లైట్‌గా ఆ పంటికి తగులుతుంటే అనిపిస్తది. మరీ మెత్తగా అయిపోతే డిఫరెంట్‌గుంటది. టేస్ట్ మంచిగా అనిపియదు. ఏదో పిండి పిండిలాగా అనిపిస్తుంది. అలా పంటికి అట్లా పల్లీలు తగులుతుంటే టేస్ట్ అయితే బావుంటది. సేమ్ అట్లనే పల్లీలు అండ్ నువ్వులు గూడా జస్ట్ కోర్స్ గ్రైండ్‌లోనే జస్ట్ ఒక 2 సార్లు అట్లా తిప్పేసుకోవాలి అంతే. పల్లీలు, నువ్వులు మంచిగా రెండిటిని ఒక గిన్నెలోకేసుకొని, ఇంకా బెల్లం తురుముంది గదా! నేనైతే కచ్చాపచ్చాగా బెల్లంని రోలుతో అయితే దంచేసుకున్నా. లేదు మీకు ఆ టైం గూడా లేదు అనుకుంటే మిక్సీలో వేసేసుకోండి. మెత్తగా వచ్చేస్తది మిక్సీలో వేసేసుకుంటే. అట్లా పల్లీలు, నువ్వులు మొత్తం వేసి, బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే మంచిగా కలుపుకోవాలి. ఇంకా హెల్త్ బెనిఫిట్స్‌కొస్తే వుమెన్‌కైతే నువ్వులు అండ్ బెల్లం కాంబోలో ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువుంటుంది. ఇది హార్మోనల్ బ్యాలెన్స్‌కి అండ్ పీరియడ్స్ టైమ్‌లో వచ్చే మనకి వీక్‌నెస్ తగ్గించడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ విషయానికొస్తే ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువుంటుంది. ఈవినింగ్ టైమ్‌లో ఒక్క లడ్డు తింటే మనకు చాలా సేపయితే ఆకలి వేయదు. జంక్ ఫుడ్ క్రేవింగ్స్‌ని గూడా ఇది చాలా ఈజీగా కంట్రోల్ జేస్తుంది. అండ్ ఇక్కడైతే నేను నెయ్యి యాడ్ చేసుకున్నాననుకుంటే నెయ్యి యాడ్ చేసేసుకోండి. నేను మాత్రం నెయ్యి యాడ్ చేయట్లేదు. జస్ట్ అట్లా కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేయాలి. వాటర్‌ని స్ప్రింకిల్ చేయడం వల్ల మనం అదంతా బెల్లమే గదా! సో, వాటర్‌కి ఆ బెల్లం కొంచెం వేడిదే గదా! మనం పట్టిందంతా. సో, ఆ వేడికి మనం వాటరేయడం వల్ల మంచిగా ముద్దకొస్తది. అప్పుడు మనం లడ్డూస్ చేసుకుంటే సరిపోతది. ఇంకా బోన్ హెల్త్ విషయానికొస్తే 30 ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్ అందరికీ బోన్ డెన్సిటీ తగ్గుతుంది గదా! నువ్వులు తినడం వల్ల మన జాయింట్స్ అండ్ బోన్స్ స్ట్రాంగ్‌గా అవుతాయి. సో, అలా ఈ లడ్డు మాత్రం యూజ్‌ఫుల్ అవుతుంది. చిన్న పిల్లలకు గూడా డైలీ ఒక లడ్డు ఇవ్వండి. చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది వాళ్ళకి గూడా. మంచిగా కడుపు నిండుగుంటుంది. అండ్ హెల్త్‌కి మంచిగుంటది. వాళ్ళు గూడా మంచిగా చిన్న పిల్లలు ఎక్కువ చాక్లెట్స్, షుగర్స్ మెయిన్‌లీ మా పిల్లలైతే మొత్తం షుగర్స్, చాక్లెట్స్ వినే ఉంటారు. సో, అందుకే నేను ఇలాంటివి చేస్తా ఉంటా అప్పుడప్పుడు. మీరు గూడా ట్రై చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. టోటల్‌గా 18 లడ్డూస్ అయినాయి. 1 కప్ పల్లీలు, 1 కప్ నువ్వులు, 1 కప్ లడ్డూతో సో, చూసారు గదా! సింపుల్‌గా ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే మనం 30 మినిట్స్‌లో మనకి లడ్డూస్ అయితే రెడీ అయిపోతాయి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ బై స్పందన. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై.